నిర్మల్ జిల్లా బైన్సాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండూ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. క్రమంగా ఏసీ రాష్ట్రంలో ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో, జైళ్లలో చుట్టూ తిప్పుతున్నారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం నిర్మల్కు సంతకం పెట్టాల్సిందిగా ప్రతి వారం వచ్చి సంతకం పెడుతున్నారు. అందులో భాగంగా మా ముదోల్ అండ్ నిర్మల్ బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనాడు నన్ను ఇక్కడికి కస్టడీకైనా లేకపోతే విచారణకైనా తెచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఇక్కడ ఉన్న యువత మీతో పాటు ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటుంది అని వాళ్ళు కోరినప్పుడు ఇంటరాక్ట్ కాదు, మీరందరూ నా కోసం ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాలని ఉంది, ఖచ్చితంగా వస్తున్నామని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అందరిలో కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు అనుభవించి వెళ్ళిపోయింది, కానీ పార్టీని పట్టుకొని నిలబడ్డ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీయే ముఖ్యం, పార్టీని గెలిపించుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, ఖచ్చితంగా ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటాం, నాయకులను మేము తయారు చేసుకుంటామని వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే ఈరోజు వచ్చిండ్రు అందరూ, అంటే సుమారు 150 నుంచి 200 మంది వాళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చింది. ఒక్క నియోజకవర్గంలోనే మాకు ఇంత బలంగా ఉంది అని అంటే, ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళే ఇంత యాక్టివ్గా ఉంది అని అంటే, ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విచారణల పేరు మీద మమ్మల్ని పిలుచుకొని మీకు కోట్ల రూపాయలు వస్తున్నాయా, మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే, ఆనాడు అదే విచారణలో ఉన్న పోలీస్ అధికారులకు చెప్పిన ఇవాళ సేమ్ థింగ్ బీఆర్ఎస్ ఇక్కడ ముదోల్ సైన్యంలో కూడా కనబడుతున్నది. అందరిలో ఆకలి ఉన్నది. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇక్కడికి వచ్చేది. రైతులకు మోసం చేసింది, మహిళలకు మోసం చేసింది, యువతకు మోసం చేసింది. రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ